నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. నేను యమున. అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి, ఎలా అవుతుంది, చెక్ బౌన్స్ కి ప్రధాన కారణాలు ఏంటి, చెక్ బౌన్స్ లో బాధితులకు నిందితులకు ఉండే హక్కులు ఏంటి, వీటి గురించి వివరించడానికి మన ముందుకి అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు, ఎంటెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ మాస్ జర్నలిజం, కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. నమస్తే అండి కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే. రైట్ సార్, చెక్ బౌన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి చెక్ బౌన్స్ అంటే ఏంటి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే కొందరు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొందరు చెక్కులు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఒకప్పుడు కొద్దిగా చెక్కులు ఇవన్నీ ఉండేవి కాబట్టి కొందరికి ఇప్పటి వరకు కూడా చెక్ బౌన్స్లు అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి చెక్ బౌన్స్ అంటే అసలు ఏంటి, ఎలా అవుతుందని చెప్పుకోవచ్చు? ఎన్ఐ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ అనేది 138 సెక్షన్ ప్రకారం మనకి 1881 ఏదైతే చెక్ బౌన్స్ కి ఎన్ఐ యాక్ట్ ఉందో దాని ప్రకారం అనేది ఎవరైనా సరే అప్పు ఉన్నవారు వారు అప్పు నిమిత్తం ఇచ్చేటువంటి చెక్కు ఏదైతే ఉందో వారు ఆ చెక్ ద్వారా ఆ అప్పుని రాబట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ చెక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ లో కొంత అమౌంట్ జమ చేసాము, మీరు ఆ అమౌంట్ లో తీసుకొచ్చు అని చెప్తారు. తీరా బ్యాంక్ వెళ్ళేటప్పటికి ఆ అకౌంట్ లో డబ్బులు ఉండకపోవడం, మళ్ళీ వాళ్ళు అప్పు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు డేట్ వేసినటువంటి 3 నెలల్లోనే ఆ చెక్ అనేది 90 డేస్ లో చెక్ అనేది బౌన్స్ చేసుకోవాలండి బ్యాంక్ లో. ఆ బ్యాంక్ ఏమవుతుందంటే ఒక రిసిప్ట్ ఇస్తుంది, ఏ కారణం చేత బౌన్స్ అయ్యిందంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్. ఆ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ తోటి ఇమీడియట్ గా మనం 15 రోజుల్లో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, 30 రోజుల్లో దావా చేయాలి. ఇట్లా 15, 30, 15 అంటారు దాన్ని. ఈ రకంగా వాళ్ళకి ఎవరైతే మనకి చెక్ ఇచ్చారో మీ చెక్ ఇలాగా ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయని చెప్తారు. చెక్ బౌన్స్ అనేది కాంపౌండబుల్ అఫెన్స్ అండి. ఏంటంటే ఇందులో ఎప్పుడైనా సరే రాజీ పడి ఆ కేసులను ఎత్తేసుకోవచ్చు కాబట్టి దీన్ని రాజీ కుదుర్చుకునేటువంటి ఒక క్రిమినల్ నేరం అయినప్పటికీ కూడా రాజీ కుదుర్చుకోవచ్చు అండి చెక్ బౌన్స్ లో. రైట్ అండి, కాలర్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడదాం ఒకసారి. మోహన్ రావు, హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి మోహన్ రావు గారు. రైట్, అడగండి. నమస్తే మేడం. రైట్, అడగండి లాయర్ గారిని, మీ సమస్య ఏంటి? మాకు చెక్ 8 years బ్యాక్ చెక్లు ఇచ్చారండి ఒక క్యాండిడేట్. 8 years బ్యాక్ చెక్ ఇచ్చారు. తర్వాత అన్ని కూడా బౌన్స్ అయ్యాయి అనమాట, ఈ చెక్స్ కూడా. సో దాని తర్వాత కోర్టులో వేసాం సార్. కోర్టులో వేస్తే ఆల్మోస్ట్ 8 years అయింది, తిరుగుతున్నాం కోర్టు, కానీ ఏమి ఇప్పటికైతే ఏం ప్రోగ్రెస్ లేదండి. ఒకటి సార్ నాకు చెక్ బౌన్స్ లో తిరగడం అనేది చాలా ఇదిగా ఉన్నదండి. ఒకసారి మీ కేసు స్టేటస్ ఏంటో ఒకసారి మీ లాయర్ గారిని అడిగి తెలుసుకోండి. 188 కాగ్నిబుల్ అఫెన్స్ అండి. అది యాక్చువల్ గా చెక్ అనేది ఇస్తే దానికి 2 సంవత్సరాలు జైలు కూడా వేస్తారు. మరి మీ దాంట్లో ఇంతవరకు జడ్జిమెంట్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఒకసారి మీరు మీ లాయర్ గారిని సంప్రదించి మీ కేసులు ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి పరిశీలించండి. రైట్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. సుబ్బారెడ్డి, కడప నుంచి. రైట్, సుబ్బారెడ్డి గారు చెప్పండి. నమస్కారం మేడం. రైట్, మాట్లాడండి లాయర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మాది కడప జిల్లా బద్వేలు మండలం సార్. ఓకే అండి. ఈ 2020లో నా మీద తప్పుడు కేసు పోలీసు వాళ్ళు పెట్టినారు సార్. ఏ సెక్షన్ కిందండి, ఏ టైప్ ఆఫ్ కేసు అది? మామూలు దేవునికి చెప్పులు వేసినారని నా మీద తప్పుడు కేసు పెట్టారు సార్. ఆ తప్పుడు కేసు మీద ఇంతవరకు విచారణ చేయకుండా ఈయన ఇప్పుడు వాయిదాలో పిలుస్తాను సార్. వాయిదాకు ఫస్ట్ పెట్టుకున్నారండి? మీ తరఫున ఎవరైనా లాయర్ గారిని పెట్టుకున్నారా? లాయర్ని పెట్టుకొని బెయిల్ మీద వచ్చినా సార్, డిమాండ్ పోయి. ఇప్పుడు ఆ 20 నుంచి ఇప్పుడు ఇంతవరకు వాయిదాలో పిలిచలే సార్. ఈ సంవత్సరం పిలిచారు సార్, 5వ నెల నుంచి. ఒక్క వాయిదా వేసి మళ్ళా నా సార్ సంతకాలు చేయించుకొని మళ్ళీ సంతకాలు చేయించుకొని మళ్ళా ఈ కానిస్టేబుల్ అయితే పిలుస్తాడు, కానీ కోర్టు కార్డు అయితే నా పేరు రావట్లేదు సార్. ఎంతసేపు చూసినా ఆడ నా పేరు పిలవడం లేదు సార్. అంటున్నారు కదా, మరి మీ లాయర్ గారు కేసు వాయిదా రోజుని బెంచ్ మీద మీ పేరు లాయరు నేను ఈ కేసు నడపలేను అనేసి నా దగ్గర 3 సంతకాలు చేపించుకున్నాడు సార్. అది కేసు ఆ నెంబర్ మీద నెట్వర్క్ లో చెక్ చేస్తే నాకు ఆ కేసు నెంబరే నా పేరు మీద లేదు సార్.
ఆ కేసు నెట్వర్క్ లో చెక్ చేస్తే 208 కేసు నెంబర్ ఉన్నది. ఆ కేసు నెంబరు Okay. వేరే వాళ్ళ పేరు మీద ఉంది సార్, నా పేరు మీదనే లేదు సార్. అది అప్పుడే కొట్టేసినామన్నారు. ఫస్ట్ ఓపెన్ లోనే మీరు అది ఒకసారి- నేను హైకోర్టు పోయింది. ఆ ఒకసారి పొలం పోలీస్ గురించి స్టేషన్ వెళ్ళి ఆర్టీ యాక్ట్ పెట్టండి. ఈ పలానా సంవత్సరంలో పలానా కేసులో దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వివరాలు అవన్నీ ఇవ్వాలండి. లేదు అంటే కాపీ ఆఫ్ అప్లికేషన్ మీ కేసు కింద మీరు వేరే లాయర్ గారిని పెట్టుకుని అక్కడ కాపీ ఆఫ్ అప్లికేషన్ వేసి మీ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకుంటే ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు వేశారు, ఏ రకంగా వేశారు అన్ని మీకు వివరాలు అనేది ఇవ్వటం జరుగుతుందండి. రైట్ రైట్ లాయర్ గారు, ఒకసారి ఈ చెక్ బౌన్స్ లో బాధితులకి నిందితులకి ఉండే హక్కులు ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పు పొందలేదని, ఒకవేళ పొందకపోతే పొందలేదని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతోటి వాళ్ళు కూడా ఒక లాయర్ గారిని పెట్టుకుని వాదించుకోవచ్చు అండి. అలాగే చెక్కు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే చెక్ బౌన్స్ వేసుకోవచ్చు, వారు కోర్టు ద్వారా నోటీస్ పంపించవచ్చు, దావా వేసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు అండి. రైట్, అయితే రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాము. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. రైట్ శ్రీనివాస్ గారు, హలో అండి. రైట్ సార్, ఇందాక చెప్పుకున్నాం కదా చెక్ బౌన్స్ లో బాధితులకు నిందితులకి ఉండే హక్కులు ఏంటని. అయితే సార్, ఇందులో నిందితులు ఎలా తప్పించుకునే అవకాశం ఉంది? అంటే వాళ్ళు కూడా అడ్వకేట్ ని పెట్టి దీని నుంచి ఎలాగైనా ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉంటుందంటారా ఈ చెక్ బౌన్స్ కేసు వేసాక కూడా? చెక్ బౌన్స్ కేసులో వేయటం అంటే ఏంటంటే, ఇంకా ఈ మధ్యన ఏంటంటే ఇంక్ టెస్ట్ అనేది ఒకటి నడుపుతున్నారండి. అది చాలా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చెక్ బౌన్స్ అనేది రాసేటప్పటికి అక్కడ ఇంక్ అనేది, ఇంక్ టెస్ట్ అంటే ఏంటంటే అది ఎన్ని సంవత్సరాలు ఉంది, ఆ ఇంక్ ఎప్పుడు రాశారు, ఆ డేట్ ఆఫ్ ఇయర్ కూడా వాళ్ళు దాన్ని కూడా టెస్ట్ కు పంపిస్తున్నారు. రకంగా 1-2 కేసులు డిఫర్ అయినట్టు నేను చూడటం జరిగింది. ఈ చెక్ బౌన్స్ లో దానికి ఏదన్నా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండి అసలు ఆ డబ్బు మేము పొందలేదు, లేకపోతే వీళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్ లో చెక్ పోయిందని ఆల్రెడీగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చెక్ ఎవరైనా మిస్యూజ్ చేయొచ్చు. ఇటువంటి కారణాలు ఉన్నప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో చెక్ బౌన్స్ లో వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. రైట్ సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందాం సార్. రాజేశ్వరరావు హైదరాబాద్ నుంచి. రాజేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. రైట్, లాయర్ గారు ఉన్నారండి, మాట్లాడండి, ఏంటి ప్రాబ్లం చెప్పండి. సార్, నేను ఒక సందేహం ఉంది సార్, నేను తెలుసుకోవాల్సింది. రైట్, అడగండి. చెప్పండి సార్. మాకు బాగా పరిచయం ఉన్నారు, ఏదైనా డబ్బులు వాళ్ళ దాంట్లో ఇస్తా అంటే మా దాంట్లో డబ్బులు పోతాయి. మా 2 చెక్కులు కూడా ఇళ్ళనే బోల్సేనే బ్యాంకులో, కాకపోతే బ్యాంక్ వాళ్ళు మా పైసలు ఆపేస్తారు, మీరు అట్లా డబ్బులు వేయకండి, లావాదేవీలు దాంట్లో చేసుకోవద్దు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? మరి చెక్ బౌన్స్ అయితే ఏ అకౌంట్ లో వేస్తే మీరు చెక్ 3 నెలల వరకు ఉంటుందండి. మీరు ఎవరికైనా చెక్ రాసిస్తే 3 టైమ్స్ అనేది వాళ్ళు చెక్ అనేది బౌన్స్ దాంట్లో వేసుకోవచ్చండి. మీ అకౌంట్ లో ఒకవేళ డబ్బులు ఉంటే వాళ్ళు తీసుకుంటారు కదండి. సార్, ఏం లేదు, ఆ బ్యాంకు లావాదేవీలు జరుపుతాం మాతోటి. అంటే ఒకసారి మీరు బ్రాంచ్ మేనేజర్ గారిని కూడా కలవండి. ఏ కారణం చేత బ్యాంక్ లావాదేవీలు ఆపమని చెప్తున్నారు, దానికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి అనేది మీరు వెళ్ళి అడగాలండి. ఇప్పుడు మనం దాని మీద పూర్తిగా క్లారిటీ అనేది తెలియదు కదండి. బ్యాంక్ ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఆర్బీఐ నామ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక సలహా ఇచ్చుంటారు. దాని ప్రకారం మీరు ఏంటి అనేది, మీకు ఏం జరుగుతుంది, అసలు మీ అకౌంట్ ఎవరు ఏదైనా థ్రెఫ్టింగ్ జరిగిందా, లేకపోతే ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సైబర్ సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకసారి మీరు బ్యాంక్ వారిని వెళ్ళి కనుక్కోండి. రైట్ లాయర్ గారు, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందామండి. సైదుల్ గారు సూర్యాపేట నుంచి. సైదుల్ గారు నమస్తే అండి. హలో సైదుల్ గారు. హలో. రైట్, సైదుల్ గారు మాట్లాడండి లాయర్ గారితో. మాట్లాడుతున్నాం. హలో చెప్పండి సార్, మాది ఇక్కడ రామచంద్రపురం సార్, మఠంపల్లి మండలం. రైట్, చెప్పండి. అయితే మేము ఒక కొనుగోలు ఇటు మేము ఒక ఇళ్ల స్థలము తీసుకున్నాం సార్, ప్లాట్. ఓకే అండి. దానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం సార్, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం ఆన్లైన్ లో. అయితే ఇప్పుడు ఎంఆర్ఓలు విఆర్ఓలు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్.
ఏ కారణం చేత ఇబ్బంది పెడుతున్నారు? ఇది మీ ల్యాండ్ మీది కాదు వేరే వాళ్ళదని చెప్పేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్. రెవెన్యూ మరి డిపార్ట్మెంట్ మీరు కొనుక్కున్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఉన్నాయి మరి సార్, మీరు ఉన్నాయి. ఎంఆర్ఓ ఇబ్బంది పెడుతున్నప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కున్న డాక్యుమెంట్ అన్ని పెట్టి వాళ్ళు మీది కాదని చెప్తున్నారు ఏ రకంగా అని చెప్పి మీరు కలెక్టర్ గారిని మీరు సంప్రదించండి, గ్రీవెన్స్ లో వేయండి. మీకు అదే కాకుండా మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా అడగండి ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని ఆర్టీ యాక్ట్ వేసి ఏ కారణం చేత మీరు ఏ రికార్డుల ఆధారంగా చేసుకుని ఇది భూమి మాది కాదని చెప్తున్నారు ఆ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీరు వివరాలు కోరండి. వారు ఇచ్చిన వివరాలు కనుక మీ సంతృప్తి చెందకపోతే దాన్ని అప్పీల్ పెట్టుకుని ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి. ఆర్డీఓ గారు న్యాయం చేయకపోతే మీరు కలెక్టర్ గారిని సంప్రదించండి. కలెక్టర్ గారు కూడా దగ్గర న్యాయం జరగకపోతే అప్పుడు మీరు కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. మీ స్థలానికి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకుని మీరు ఎవరైనా సరే మీ దాంట్లో ఏదైనా అక్రమ కట్టడాలు కలిస్తే ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. రైట్ లాయర్ గారు, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, జనార్దన్ హిందూపురం నుంచి. రైట్ జనార్దన్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. రైట్ మాట్లాడండి లాయర్ గారితో. సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. హలో నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, ఇక్కడ హిందూపూర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ ఇక్కడ మాది ల్యాండ్ సమస్య ఒకటి ఉంది సార్. ల్యాండ్ సమస్య చెప్పండి సార్. సార్ మాది ఇక్కడ ల్యాండ్ సమస్య ఒకటి ఉంది సార్. ల్యాండ్ సమస్య ఏంటి? ఇల్లా పొలమా స్థలమా ఏంటండి? సార్ అది మేము స్థలమే అగ్రిమెంట్ చేయించుకున్నాం సార్ ఒకటి. ఆ అగ్రిమెంట్ పేపర్ లో ఫస్ట్ పేజీ నుంచి రెండో పేజీ వరకు సైన్ ఉండాలా, లేదంటే ఫస్ట్ పేజీ లేకుండా లాస్ట్ పేజీలో సైన్ ఉండాలి. అన్ని పేజీల్లో సైన్ ఉండాలి. లాస్ట్ పేపర్ లో ఆ అగ్రిమెంట్ కి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులు ఉండాలి. ఆ అగ్రిమెంట్ రాసిన వ్యక్తి యొక్క పేరు కూడా ఉండాలి. ఆ వ్యక్తి యొక్క రాసిన వ్యక్తి పేరు, వ్యక్తి సైన్ కూడా ఉండాలండి. రైట్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాము. మహేందర్ గారు కరీంనగర్ నుంచి. రైట్ మహేందర్ గారు నమస్తే అండి. మహేందర్ గారు రైట్ మాట్లాడండి లాయర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. 2012లో పురెడ్డి సంగారెడ్డి అయినట్టేనే వాళ్ళ లాయర్ ద్వారా 2012లో స్టాంప్ పేపర్ తీసుకొని మా డాడీ నుండి సంతకం తీసుకున్నాడు సార్. ప్రామిస్ నోట్ మీద 2021లో భూమి ఉన్నట్టు 8 లక్షలు కట్టి ఇంకా 2 లక్షలు కట్టలేదు మాకు భూమి. 2021లో ప్రామిస్ నోట్ రాసుకున్నట్టు 23లో కోర్టులకు కేసేసింది సార్. మేము మొన్న భూమి రిజిస్ట్రేషన్ మా డాడీ పేరు మేము చేయించుకున్నాను పోతే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి పెట్టింది సార్. దానికి ఇంజక్షన్ ఆర్డర్ కాదండి, మీది ఏదైతే ప్రోనోట్ ఉందో ప్రోనోట్ మీద మీరు 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 ఒక లాయర్ గారిని పెట్టుకుని ఆ ప్రోనోట్ లో మీరు అప్పు పొందకపోతే అప్పు పొందలేదని మీరు వాదించుకోవాలి కదండి. మీరు అక్కడ వాదించుకుని ఆ కేసు అని ఆ దావా అనేది ఏదైతే ఉందో మీరు కౌంటర్ వేసుకుని ఆ దావా కొట్టించుకోవాలి. మీరు బాకీ పొందలేనట్టయితే దాంట్లో ఉండేటువంటి మీరు లాయర్ గారిని సంప్రదిస్తే లాయర్ గారు దాంట్లో ఉండేటువంటి ఏదైనా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి మీ తరఫున కేసు అనేది గెలవడానికి ఆస్కారం ఉంటుందండి. మీరు లాయర్ గారిని సంప్రదించి కౌంటర్ వేసుకోవాలి. మీ ఆస్తులకు సంబంధం లేదండి. ఇక్కడ ఫస్ట్ కోర్టులో దావా అయితే వాళ్ళు అటాచ్మెంట్ పెడితే, దావా వాళ్ళు డిగ్రీ అయితే అటాచ్మెంట్ పెడితేనే మీ ఆస్తులు అనేవి కోర్టు వారు జప్తు చేస్తారు. అలాగే ఏమి లేనప్పుడు ఫస్ట్ మీరు దావా వైపు చూడాలి. మీరు దావా గెలవడం అనేది మీకు ముఖ్యం. రైట్ లాయర్ గారు, మెయిన్గా వచ్చే అనుమానాలు ఏంటి అంటే ఈ చెక్ బౌన్స్ కేసులలో ఫిర్యాదు చేయడానికి, అంటే ఒక చెక్ బౌన్స్ అయిన తర్వాత ఫిర్యాదు చేయడానికి ఎంత గడువు కావాలి, ఎంత సమయం తీసుకోవాలి, ఎలా చేయాలి దీని ఫిర్యాదు ఏంటి? ఫిర్యాదు అని కాదండి, చెక్ బౌన్స్ అయినప్పుడు వాళ్ళకి చెప్తాం మీ దాంట్లో అమౌంట్ లేదు, చెక్ బౌన్స్ అయిందని. వాళ్ళు కొన్ని సందర్భాల్లో నార్మల్ గా చెప్పినా కూడా వాళ్ళు బాకీ కట్టలేదు అనుకోండి, మళ్ళీ రెండోసారి కూడా బౌన్స్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మనం చెక్ బౌన్స్ అయినప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ వారు మనకు రసీదు ఇస్తారండి. ఏది ఏ కారణం చేత ఇన్సఫిషియన్స్ ఫండ్స్ అని బ్యాంక్ ఫార్మెట్ లో ఒక ఇది ఇస్తారండి. ఆ యొక్క రసీదుతో పాటు ఆ బౌన్స్ అయిన చెక్ తోటి వాళ్ళకి నోటీస్ పంపించాలండి. ఇలాగ మీ చెక్ బౌన్స్ అయింది, ఇలాగా మేము పలానా నిమిత్తం మీరు ఇచ్చారు అని. అవన్నీ 15 రోజుల్లో వాళ్ళు సమాధానం చెప్పకపోతే 1 నెల రోజుల్లో దావా వేయాలండి.
నెల రోజులు దావా వేసిన తర్వాత 15 రోజుల తర్వాత వాళ్ళు హీరింగ్ వస్తుందండి. అట్లా మనం 15, 30, 15 అని చెప్పి చెక్ బౌన్స్ లో అంటారు. ఇలాగ ఒకవేళ అవతల వ్యక్తి కనుక రాజీ పడిపోతే ఏ సందర్భంలో అయినా సరే కేసు అనేది ఎప్పుడైనా ఎత్తేసుకోవచ్చు అండి, కాంపోజిబుల్ అఫెన్స్ కాబట్టి. రైట్ సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందామండి. నారాయణరావు గారు విశాఖపట్నం నుంచి. రైట్, నారాయణరావు గారు నమస్తే అండి. నారాయణరావు గారు నమస్తే అండి. మాట్లాడండి లాయర్ గారితో, ఏంటి మీ నమస్తే సమస్య అండి. ఏంటో చెప్పండి. సార్, మా నాన్నగారు భూమి రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నారండి 2 ఎకరాల 60 సెంట్లు. అది ఇప్పుడు మనం ఎఫ్ ల్యాండ్ కట్టి కొలిస్తే 2 ఎకరాల 40 సెంట్లు ఉంది, ఒక 20 సెంట్లు వేరొక సాగులో ఉందండి. అది ఇప్పుడు మనం ఎలా సార్ అది మనం ఎండర్ చేసుకోవడం? సర్వే పెట్టాను, పెట్టారండి ఏంటి మీరు మండల సర్వేకి పెడితే అతను రికార్డెడ్ ప్రకారం అతని భూమి ఎంత, మీ భూమి ఎంత, మీ భూమి ఎవరి దాంట్లోకి వెళ్ళిందని చెప్పి మండల సర్వే వారు ఒక రిపోర్ట్ ఇస్తారండి. ఇస్తారండి, ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ పట్టుకుని వెళ్ళి మీరు 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 ఆ రిపోర్ట్ పట్టుకుని వెళ్ళి ఎంత ఆక్యుపై చేశాడు అతను, ఎంత ఎక్స్టెంట్ అతను దాంట్లో ఉంది మీ భూమి అనేది అది ప్రూవ్ చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత, రెవెన్యూ కోర్టు ద్వారా నిర్ధారించుకున్న తర్వాత మీరు కోర్టులో కూడా వేయొచ్చు, మీరు క్రిమినల్ గా కూడా వెళ్ళొచ్చు. అంటే 447, 448 అంటారు దీన్ని. ట్రెస్పాస్ అండి, సివిల్ ట్రెస్పాస్, క్రిమినల్ ట్రెస్పాస్ అని 2 ఉంటాయి. మీ దాంట్లో అతను ఆక్రమించాడు కాబట్టి, అతను త్వరపడ్డాడు కాబట్టి 447 ద్వారా మీరు పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా మీరు కేసు వేయొచ్చు. పోలీసు వారు సర్వే ప్రకారం వాళ్ళతో భూమి ఉందా లేదా అని చెప్పి రెవెన్యూ వారి యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినట్లయితే అది క్రిమినల్ కేసు అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ భూమికి కూడా మీకు ఇలా పలానా దాంట్లో ఉందని చెప్పి క్రిమినల్ కేసుని, రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్స్ ని ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు సివిల్ సూట్ అనేది వేసుకోవాలండి. రైట్, లాయర్ గారు ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడదాము. శ్రీనివాసరావు గారు గుంటూరు నుంచి. రైట్, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మాట్లాడండి లాయర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. అదే నేను ₹1,00,000 కావాలండి. మా తమ్ముడి దగ్గర ₹20 స్టాంప్ మీద నోటు రాశానండి, ₹100 వడ్డీకి. హలో, చెప్పండి. రాశానండి. రాసిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ నమ్మకం లేక ప్రామిసరీ నోటు మీద 50,000 రాసి మళ్ళీ సంతకం పెట్టించుకున్నాడండి. సంతకం పెట్టించారు. నాకు కొద్దిగా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఉమ్మడిగా ఉందండి, అన్నదమ్ములు. అది మా అబ్బాయి గారు పెట్టిన, అది మొన్న ఒంట్లో బాగా అమ్ముకుంటుంటే ఇది అడ్డుపడ్డాడండి. నాకే అమ్మాలి, బయట అమ్మకూడదండి. అదే అప్పుడు ఏం చేయండి, మన లక్ష ఇచ్చి 2 లక్షలు అన్నాడండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ ₹20 స్టాంపు మొన్న జూలై 1కి 3 years అయిపోయిందండి. అయితే ప్రామిసరీ నోట్ల మీద నాకు డేట్ ఎక్కడ లేదు, నాకు తెలియదండి, అన్నదమ్ముడే కదా అని మా ఊళ్ళో సంతకం పెట్టానండి. మరి ఇప్పుడు ఈ నోటు ₹20 స్టాంపు అది డేట్ అయిపోయింది కదండి, ఇంకా బతికే ఉంటుందండి, అదేం అవుతుంది? మీరు దాంట్లో డేట్ వేసుకుని ఈ అగ్రిమెంట్ కింద మీరు ఏమన్నా రాసుకుంటే దాని ప్రకారం అంటే 3 years అని ఉంటుందండి. వితిన్ 3 years లోపల అతను కోర్టు ద్వారా వెళ్ళకపోతే అది వ్యాలిడిటీ ఉండదండి. అదేండి, అది స్టాంపు ₹20 స్టాంప్, అది అది చచ్చిపోయినట్టేనండి. అంటే మీరు ఖాళీ పేపర్ మీద పెట్టారా లేకపోతే మీరు మ్యాటర్ రాసుకుని పెట్టుకున్నారా? ₹20 స్టాంప్ మీద మ్యాటర్ రాశానండి. ఆ మ్యాటర్ రాస్తే అది 3 years అయిపోయింది కాబట్టి 3 years అయిపోయిన తర్వాత అది చెల్లదండి. అదే బెదిరిస్తున్నాడు. బెదిరించడం కాదండి, మీ భూమి మీరు స్వచ్ఛందంగా అమ్ముకోవచ్చు. మీకు ఏదైనా కోర్టు ద్వారా ఏదైనా జప్తు చేయమని ఆర్డర్స్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే తప్ప మిగతా వాటిలో కొనుక్కునే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు మీరు మీరు అమ్ముకోవచ్చు అండి మీ భూమిని. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. భూమి అమ్ముకోవడం కాదు సార్, ఇప్పుడు మధ్యవర్తి ₹20 ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నప్పుడు మధ్యవర్తి సంతకం పెట్టేదండి. మీరు అడిగింది ఏంటి? ₹20 స్టాంప్ 3 years అయిపోయింది కాబట్టి చల్లదండి. మీరు ఒకవేళ ప్రో నోట్ ద్వారా అతను ఏదైనా ప్రొసీడ్ అయితే, ప్రామిసరీ నోట్ ద్వారా ప్రొసీడ్ అయితే మీరు లాయర్ గారిని పెట్టుకుని మీరు కౌంటర్ వేసుకోవాలి. రైట్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాము. రాజేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. రైట్, రాజేశ్వర గారు నమస్తే అండి. రైట్, రాజేశ్వరరావు గారు
రైట్, ఓకే సార్. ఒకసారి భారతదేశంలో 3 చెక్కులు బౌన్స్ అయితే ఏంటి సార్ ఒకసారి అంటే ఒకసారి చెక్ బౌన్స్ అయితేనే కేసు వేయొచ్చా, లేదంటే 3 చెక్కులు బౌన్స్ అయితే ఎలా ఉంటుంది ఏంటి, దీని గురించి చెప్తారా? చెక్కులు కాదండి, చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ సారి బౌన్స్ అవగానే మనకి మెసేజ్ వెళ్తుంది, ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో బ్యాంక్ అకౌంట్ కి దానికి మెసేజ్ వెళ్తుంది. అన్నీ ఫోన్ చేసి నేను చెక్ ఇచ్చాను కదా, ఈసారికి డబ్బులు ఇవ్వలేకపోయాను, నెక్స్ట్ టైం నేను వేసేస్తాను అని ఓ టైం పెడతారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేయలేనప్పుడు అప్పుడు బౌన్స్ అవుతుందండి. అప్పుడు మనకు 15 రోజులు దాటిపోయింది అనుకోండి, అంటే మనం 15 రోజుల లోపల చెక్ బౌన్స్ అయిన 15 రోజుల లోపల నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ దాటిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు థర్డ్ టైం కూడా మీరు బౌన్స్ చేసుకోవచ్చు. బౌన్స్ అయిన 15 రోజుల లోపల చెక్ అనేది నోటీస్ అనేది ఇవ్వకపోతే అది వ్యాలిడిటీ కాదండి. 15 రోజుల్లో మళ్ళీ బౌన్స్ చేసుకుని మళ్ళీ నోటీస్ ఇవ్వాలి, అలాగండి ప్రొసీజర్. అంటే విత్ ఇన్ 3 months లోనే ఏదైనా. రైట్, విత్ ఇన్ 3 months లో చేసుకోవచ్చు, 3 months లో. రైట్ సార్, ఈ చెక్ బౌన్స్ ఛార్జీలు ఎలా ఉంటాయి సార్? చెక్ బౌన్స్ ఛార్జెస్ అని కాదండి, ఇది చెక్ బౌన్స్ అనేది ఎన్ఐ యాక్ట్ 138 ప్రకారం ఇది క్రిమినల్ అఫెన్స్ అండి. ఇది ఎవరైతే ఇది క్రిమినల్ సెక్షన్ వస్తుంది, ఇది క్రిమినల్ కేసు కింద పరిగణిస్తారండి. ఇది చెక్ బౌన్స్ లో ఛార్జెస్ అని కాదు, లాయర్ గారికి కట్టవలసిన ఫీజు ఏదైతే ఉందో లాయర్ గారితో మాట్లాడిన ఆ ఫీజు మాత్రమే ఉంటుంది. మిగతా నోటీసులు ఇవ్వడానికి చెక్ బౌన్స్ చేసినప్పుడు మన అకౌంట్ ద్వారా కూడా కొంత ఛార్జెస్ అనేవి బ్యాంక్ వారు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. బ్యాంక్ వారికి కొన్ని ఛార్జెస్ ఉంటాయి చెక్ బౌన్స్ దాంట్లో. అది బ్యాంకరు అకౌంటెంట్ ఇద్దరు ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్ నుంచి మన అకౌంట్ నుంచి కూడా కొంత ఛార్జెస్ కింద కట్ చేసుకుంటారు. రైట్ లాయర్ గారు, ఈ కేసును అంటే చెక్ బౌన్స్ కేసు వేశాక ఇందాక మనకు ఒక కాలర్ కూడా అడిగారు, ఇందాక కేసు వేశాక నా కేసు స్టేటస్ నాకు తెలియట్లేదు, అసలు కేసు ఉందా లేదో కూడా తెలియట్లేదు అని అన్నారు. అసలు ఈ కేసుని ఎలా రక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎలా తెలుసుకుంటూ ఉండాలి, లాయర్ గారు కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలా, తప్పకుండా అంటే 10 రోజులకు ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవాలా, లేకపోతే ఆటోమేటిక్గా ఈ కేసు అలాగే రన్ అవుతూ ఉంటుందా, ఎలా అంటారు? అలాగని కాదండి, ఇప్పుడు అవతల వ్యక్తి చెక్ బౌన్స్ వేసినప్పుడు కోర్టు అనేది సమన్లు అనేది ఇస్తుంది, మీ మీద పలానా వాళ్ళు వేశారు మీకు నోటీస్ వచ్చిందా కట్టని. ఒకవేళ మనకు నోటీసు కట్ట ఏమి ఇవ్వకుండా చెక్ బౌన్స్ వేసినటువంటి సంఘటనలు ఏదైనా ఉంటే అవన్నీ మన కోర్టులో ప్రూవ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎస్టీసీ అనే అంటారు, దీన్ని ఎస్టీసీ అని అంటారు. ఈ ఏదైతే ఎన్ఐ యాక్ట్ 138 ప్రకారం మనం చెక్ బౌన్స్ ఎవరైనా వ్యక్తి మీద వేశారనుకోండి, అతను ఈ కోర్ట్స్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ కేసు స్టేటస్ అనేది చూసుకోవచ్చు అండి. ప్రతి వాయిదాకి కంపల్సరీగా వెళ్ళాలి. వాయిదాకి వెళ్ళకపోతే లాయర్ గారిని పెట్టుకుని ఏ కారణం చేత వాళ్ళు వాయిదాకి వెళ్ళకపోతున్నారు అనేది పిటిషన్ పెట్టించుకోవాలి. ఆ పిటిషన్ పెట్టకుండా కోర్టుకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఫస్ట్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పటికీ కూడా వారు కోర్టుకి వెళ్ళకపోతే దేంట్లో కూడా చెక్ బౌన్స్ లో కూడా వాయిదాలకు వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్లు వస్తాయి, నాన్ బెయిలబుల్ వారెంట్. రైట్ సార్, ఈ చెక్ బౌన్స్ కేసు అనేది వేసిన తర్వాత అవతలి వ్యక్తి అంటే నిందితులు బాధితులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్ అయితే గనక దీని మధ్యలో డ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుందా అండి? ఉంటుందండి, కాంపౌండబుల్ అఫెన్సే కదండి. ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ అయినా కానీ ఎప్పుడైనా రాజీ పడచ్చు చెక్ బౌన్స్ లో. ఆ వెలుసుబాటు అనేది ఆ చట్టం ద్వారాగానే ఇచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎప్పుడైనా కేసు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా బాకీ అనేది వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే జడ్జిమెంట్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఏదైనా చేయొచ్చు అండి. రైట్ లాయర్ గారు, థ్యాంక్ యూ అండి. ఏ టైంలో అయినా సరే కేసు ఎత్తేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. చెక్ బౌన్స్ అంటే ఏంటి, అసలు ఎలా చెక్ బౌన్స్ అవుతుంది, దీనిపై ఎలా కేసు వేయాలి, చెక్ బౌన్స్కి ప్రధాన కారణాలు ఏంటి అనే వాటి గురించి చాలా చక్కగా వివరించారు సార్ కోటిపల్లి అయ్యప్ప గారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. చూసారు కదా, ఇది వాళ్ళ న్యాయస్థానం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్, నిజం ఇదే మా ఇజం.